హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నేను ఉప్మా రవ్వతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది రవ్వ అండి. ఇదిగోండి, ఒకటి ఇవ్వండి, 2 గ్లాసులు తీసుకున్నాను. ఉప్మా రవ్వతో దోశ ఎలా చేసుకోవాలని నాకు కూడా తెలియదండి. ఓసారి ఇట్లా ఈయన బయటికి వెళ్తున్నాము, అర్జెంట్ అని చెప్పే లోపలికి నేను ఇడ్లీకి నానబెట్టినానండి. మనం ఇడ్లీ పిండి ఎలా నానబెట్టుకుంటాము అట్లా ఇడ్లీకి మినపప్పు నానబెట్టేసి వెళ్ళిపోయినానండి. మళ్ళీ సాయంత్రం వచ్చి చూసుకునే లోపలికి అది ఉప్మా రవ్వ ఉంది. ఎట్లా చేయాలా అని చెప్పేసి, సరే బోండాలైనా వేస్తాము దాంట్లో బియ్యం పిండి కలిపి అనుకొని తీసిన. మళ్ళీ ఎందుకో ఒక డౌట్ వచ్చింది. సరే ఒకసారి దోశ వేసి చూస్తే వస్తుందా లేదా అని చెప్పేసి వేసానండి. సూపర్గా వచ్చింది, చాలా బాగుండింది. ఇవ్వండి మినపప్పు, ఇంత చాలండి, ఇంత అయితే సరిపోతుంది. ఇట్లా ఉప్మా రవ్వ ఎక్కువ ఉన్నప్పుడు, నేను బొంబాయి రవ్వ ఎక్కువ ఉన్నప్పుడు దోశలు వేస్తానండి. మళ్ళీ తొందరగా పురుగు వస్తుంది కదా, అట్లని. ఇదిగోండి మినపప్పు కడుక్కుందాము. ఇట్లా కడిగి మంచిగా మినపప్పు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఇది నానిన తర్వాత ఈ వాటర్ వేసి మనము దోశ పిండిలోకి కలుపుకోవాలండి. ఇవి కూడా నానబెట్టుకుందాం మనము. మినపప్పు 6 గంటలు నానేదాకా ఇది కూడా నానుతుందండి. మినపప్పు రుబ్బిన తర్వాత ఈ వాటర్ కింద పోసేసి మినపప్పు రుబ్బిన తర్వాత దీంట్లో వేసి కలుపుకొని మనకు ఎంత దోశ పిండికి ఎంత వాటర్ కావాలో అంత కలుపుకోవాలండి. ఈ వాటర్ వేసి కలుపుకుంటాను నేనైతే, ఎందుకంటే ఇది కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి దీంట్లో ఆ నీళ్ళు కింద పోయకుండా ఇది ఆ నీళ్ళే వేసి దీంట్లో కలుపుకుంటానండి. ఓకే అండి, ఇవ్వండి ఇట్లా మనము మినపప్పు రుబ్బుకోవాలి. ఇప్పుడు మినపప్పు ఇట్లా వేసుకుందాము. ఇదిగోండి, ఉప్మా రవ్వతో దోశ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనము ఉప్మా రవ్వ మిగిలిపోయింది, పురుగు పట్టిందని బాధే లేదండి. మనము ఇట్లా దోశ చేసుకుంటే మనకు అది ఉప్మా రవ్వ అయిపోతుంది, దోశ కూడా అయిపోతుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.